ఫస్ట్ క్వశ్చన్ నేను వేగవంతురాలిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ క్విక్, ఆప్షన్ బి ఐఎమ్ యాంగ్రీ, ఆప్షన్ సి ఐఎమ్ సీరియస్, ఆప్షన్ డి ఐఎమ్ జెలస్. సెకండ్ క్వశ్చన్ నేను ఒంటరిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ ఎలోన్, ఆప్షన్ బి ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, ఆప్షన్ సి ఐఎమ్ అషేమ్డ్, ఆప్షన్ డి ఐఎమ్ వీక్. థర్డ్ క్వశ్చన్ నేను బద్ధకిష్టుడిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ హంగ్రీ, ఆప్షన్ బి ఐఎమ్ లేజీ, ఆప్షన్ సి ఐఎమ్ థ్రిస్టీ, ఆప్షన్ డి ఐఎమ్ బ్రేవ్. ఫోర్త్ క్వశ్చన్ నేను అత్యాశవంతురాలిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ మిస్టేకెన్, ఆప్షన్ బి ఐఎమ్ ఎక్సైటెడ్, ఆప్షన్ సి ఐఎమ్ నర్వస్, ఆప్షన్ డి ఐఎమ్ గ్రీడీ. ఫిఫ్త్ క్వశ్చన్ నేను సంతోషంగా ఉన్నాను దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ హ్యాపీ, ఆప్షన్ బి ఐఎమ్ వర్రీడ్, ఆప్షన్ సి ఐఎమ్ బోర్, ఆప్షన్ డి ఐఎమ్ సాటిస్ఫైడ్. సిక్స్త్ క్వశ్చన్ నేను తెలివైన దానిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ ఇంటెలిజెంట్, ఆప్షన్ బి ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఆప్షన్ సి ఐఎమ్ రిలయబుల్, ఆప్షన్ డి ఐఎమ్ కాషస్. సెవెంత్ క్వశ్చన్ నేను ధనవంతుడను దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ పూర్, ఆప్షన్ బి ఐఎమ్ క్వైట్, ఆప్షన్ సి ఐఎమ్ రిచ్, ఆప్షన్ డి ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎయిత్ క్వశ్చన్ నేను నిజాయితీపరుడిని దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ క్లెవర్, ఆప్షన్ బి ఐఎమ్ హానెస్ట్, ఆప్షన్ సి ఐఎమ్ యునిక్, ఆప్షన్ డి ఐఎమ్ ఇన్నోసెంట్. నైన్త్ క్వశ్చన్ నేను సిద్ధంగా ఉన్నా దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ ఎనాయిడ్, ఆప్షన్ బి ఐఎమ్ డిసప్పాయింటెడ్, ఆప్షన్ సి ఐఎమ్ హర్ట్, ఆప్షన్ డి ఐఎమ్ రెడీ. టెన్త్ క్వశ్చన్ నేను భయపడి ఉన్నాను దీనిని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఆప్షన్ ఏ ఐఎమ్ ఫెయిర్, ఆప్షన్ బి ఐఎమ్ హానెస్ట్, ఆప్షన్ సి ఐఎమ్ స్కార్డ్, ఆప్షన్ డి ఐఎమ్ లక్కీ.